మా జాతీయ వడ్డెర సంఘం వడ్డెరల కోసం ఇక్కడ విద్యార్థి వసతి గృహాన్ని మా స్వర్గీయ శ్రీ వేముల వెంకటేష్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు 2011-12లో మా అభ్యర్థన మేరకు మాకు అత్తాపూర్లో ఇక్కడ 650 గజాల జాగా వడ్డెర భవనం కోసం మరియు వడ్డెర విద్యార్థుల వసతి గృహం కోసం అప్పుడు రోషయ్య ప్రభుత్వం మాకు అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికీ సుమారు వందలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా స్థిరపడ్డారు. మా విద్యార్థి వసతి గృహంలో చదువుకున్న విద్యార్థులు గ్రూప్ 1 పరీక్షలకు సెలెక్ట్ అయ్యారు, మున్సిపల్ కమిషనర్లు అయినరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబులు వచ్చినాయి, కోర్టులో కూడా జాబులు చేస్తా ఉన్నారు, పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తా ఉన్నారు. చాలా మంది ప్రైవేటు ఇన్స్టిట్యూట్లలో కూడా లక్షల కొద్ది జీతాలు తీసుకునే అంత ఉత్తమమైన విద్యార్థులు ఇక్కడ ఈ విద్యార్థి వసతి గృహం నుంచి తయారని చెప్పేసి మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మా వడ్డెర విద్యార్థులతో పాటు మా బీసీ విద్యార్థులు కూడా, ఇతర కులాలకు చెందిన మా బీసీ విద్యార్థులు కూడా ఇక్కడ చదువుతా ఉన్నారు. ఎందుకంటే ఆర్థికంగా స్తోమత లేని విద్యార్థులు, గ్రామాలలో ఉండే చదువుకునే విద్యార్థులు ఇక్కడ ఒక్కొక్కరికి సుమారుగా నెలకు 15,000-20,000 రూపాయలు ఖర్చు పెట్టి చదువుకోలేని విద్యార్థులు చాలా మంది ఉన్నారు. మాకు చేతనైన కాడికి మేము కానీ మా జాతీయ వడ్డెర సంఘం మా టీం అందరు కానీ మాకు చేతనైన కాడికి స్వచ్ఛంగా ముందుకొచ్చి మా పేద విద్యార్థులను చదివించుకుంటందుకని చెప్పి ముందుకొచ్చినాం. మా కమ్యూనిటీ, మా వడ్డెర కమ్యూనిటీ బిడ్డలైన మా విద్యార్థులను చదివిస్తున్నాం. ఇక్కడ వాళ్ళకు ఉచితంగా మేము బుక్స్ ఇస్తా ఉన్నాము, ఫుడ్ ఇస్తా ఉన్నాము, బెడ్ అంటే పడుకోవడానికి సౌకర్యం కల్పిస్తా ఉన్నాము. ఉచితంగా మేము భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తూ హోమ్లీ వాతావరణం మన సొంత ఇంట్లో ఉంటే ఏ రకంగా ఉంటుందో ఆ రకమైన వాతావరణాన్ని ఇక్కడ మేము మా హాస్టల్లో ఇక్కడ కల్పిస్తా ఉన్నాము. అందరికి అన్ని ఫ్రీ ఇస్తున్నాం. చదువుకోలేని, ఆర్థికంగా స్తోమత లేని పిల్లలకు మేము బుక్స్ కూడా మేము ఫ్రీగానే ఇస్తా ఉన్నాం. ఇక్కడ సొంత ఇంట్లో ఏ రకం ఉంటే ఏ రకంగా ఉంటుందో ఇక్కడ మా విద్యార్థులకు ఆ రకంగా ఉంది. ఇక్కడ మా వడ్డెర విద్యార్థులతో పాటు బీసీ కులాల్లోని ఇతర కొందరు విద్యార్థులు కూడా సుమారు ఒక 7-8 మంది ఇతర విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. అదే రకంగా మా రాష్ట్రంలోని మా వడ్డెర బిడ్డలకు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చదువుకున్న పిల్లలు, ఆర్థికంగా చదువుకునే పిల్లలు, తెలివిగల పిల్లలు ఉండి కూడా ఆర్థికంగా మాకు ఇబ్బందులు అవుతున్నాయి, చదువుకోవడానికి ఉండడానికి ఇబ్బందులు అవుతున్నాయి అనుకునే పిల్లల్ని ఇక్కడ మనకు విద్యార్థుల వసతి గృహం అనేది అత్తాపూర్లో ఉంది. మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని ఇక్కడికి పంపించండి, మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటే పంపించండి, మీ అన్నదమ్ములు ఉంటే ఇక్కడ పంపించండి, మీ బిడ్డలు ఉంటే ఇక్కడ పంపించండి. మీ ఇంటిలాగా ట్రీట్మెంట్ చేసి ఇక్కడ ఖచ్చితంగా మేము మంచి విద్యను అందిస్తామని చెప్పేసి, మంచి ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి మా రాష్ట్రంలోని, తెలంగాణ రాష్ట్రంలోని వడ్డెర విద్యార్థులందరూ, వడ్డెర తల్లిదండ్రులకు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ పిల్లలు ఇక్కడికి వచ్చారనుకో, మీ ఇంట్లో ఉన్న వాతావరణం మాకు ఇక్కడ ఉంటుంది. అదే రకంగా ఇంకొన్ని విషయాలు, మేము వచ్చి 4 నెలలైంది నూతనంగా. మా వేముల వెంకటేష్ గారు చనిపోయిన తర్వాత మేము మా టీం ఎలక్ట్ అయ్యి ప్రతినిత్యం కూడా 4 నెలల నుంచి ప్రతినిత్యం కూడా మా 2 రాష్ట్రాలను వడ్డెరల కోసం తప్పిస్తా ఉన్నాం, వడ్డెరల కోసం పోరాటం చేస్తా ఉన్నాం. మా వడ్డెరలకు విద్య, వైద్యం, సామాజికం, ఆర్థికం, రాజకీయం అనే 5 అంశాలని మా జాతీయ వడ్డెర సంఘం అనేది లేవనెత్తింది. ప్రతి ఒక్కరికి ఫ్రీ విద్య అనేది, నాణ్యమైన ఫ్రీ విద్య అనేది అందాలనేది మా లక్ష్యం. ప్రతి వడ్డెర బిడ్డకు కూడా నాణ్యమైన వైద్యం ఫ్రీగా అందాలా అనేది మా లక్ష్యం. సామాజికంగా మా ప్రతి వడ్డెర బిడ్డకు కూడా సామాజిక భద్రత కలగాల అనేది మా లక్ష్యం. ఆర్థికంగా మా ప్రతి వడ్డెర కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగాల అనేది మా లక్ష్యం. ప్రతి కుటుంబం కూడా, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా రాజకీయంగా మాకు ఎదగాల, మేము రాజకీయంగా మాకు ప్రాధాన్యత రావాలా అనేది మా లక్ష్యం. ఈ 5 అంశాలని మా జాతీయ వడ్డెర సంఘం అనేది పూర్తి స్థాయిలో చర్చించి 5 అంశాలను తీసుకొని ఈ 5 అంశాల మీద మేము పోరాటం చేస్తా ఉన్నాం. మా వడ్డెరలకు 5 అంశాలు దక్కే వరకు కూడా మా జాతీయ వడ్డెర సంఘం అనేది అనిత్యం పోరాటం చేస్తూనే ఉందని చెప్పేసి, మా వడ్డెరల పక్షాన ఖచ్చితంగా నిలబడుతుందని చెప్పేసి, అదే రకంగా అట్టడుగునున్న బీద వర్గాల కోసమని, బీసీ బిడ్డల కోసం కూడా మా జాతీయ వడ్డెర సంఘం ఖచ్చితంగా నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్వతంత్ర పోరాటంలో గర్జించిన బీసీలం, స్వతంత్ర పోరాటంలో గర్జించిన బీసీలం, తెలంగాణ రాష్ట్రం కై తెగించి కొట్లాడినోళ్ళం. ఉద్యమాలు ఏవైనా ముందు వరసలున్నోళ్ళం, ఉద్యమాలు ఏవైనా ముందు వరసలున్నోళ్ళం. పదవులందే సమయాన వెనకబడే యాబడి